మొత్తం హలీం హలీం హలీం. వాట్ ఈస్ దిస్ హలీం అని వచ్చాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈ లాస్ట్ 1 వీక్ నుంచి సోషల్ మీడియాలో ఇంకా ప్రతి ఒక్కరి నోట్లో ఒకటే మాట వింటున్నాను, అదే హలీం హలీం హలీం. ఎవరు చూసినా హలీం తిందామా, హలీం అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అనేసి వీడియోస్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు అదే మాట, హలీం హలీం హలీం. రంజాన్ స్టార్ట్ అయిందంటే చాలు హలీం తినడానికి వెళ్దాం అంటారు అందరూ. ఏంటా ఈ హలీం అనేసి మేము కూడా తిందామని ఈ రోజు ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. అందుకని మేమైతే ఇలా రెడీ అయిపోయాము. సరే ఇంకా హలీం తినడానికి ఏ ప్లేస్ కి వెళ్దామని చూస్తుంటే ఫుడ్ బ్లాగర్స్ వీడియో చూశాను. చాలా వరకు అందరూ పిస్తా హౌస్ లో బెస్ట్ హలీం అని చెప్పారు. పిస్తా హౌస్ లో హలీం చాలా బాగుంటుందని చెప్తున్నారు. సరే అని మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాము. నేను హైదరాబాద్ కి వచ్చి ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ అయిపోతుంది. అయినా కానీ ఫస్ట్ టైం హలీం టేస్ట్ చేయాలి అనిపించింది. రెడీ అయిపోయినాం. నేనైతేనా మోదైనా రెడీ అయిందా లేదా చూద్దాం రండి. కనిపిస్తలేదు చూడండి, రెడీ అయిపోయి కూర్చోనుంది. మేము రెడీ అయ్యి 1/2 అవర్ అవుతుంది. కానీ మా అన్న ఇంకా చూడండి, దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడర్ అద్దడం, అదే చూడన్నా. నేను మా అన్నని అడగగానే షాగోస్ కి వెళ్దాంలే మనకు దగ్గరే కదా అన్నాడు. షాగోస్ లో కూడా బాగుంటదంట, బట్ మేము మాత్రం పిస్తా హౌస్ కి వెళ్ళాలి అనుకున్నాను. ఇంకా వెళ్తుండగానే మిడిల్ లో షాగోస్ కనిపించింది. లిటరల్లీ అక్కడైతే ఎంత జనం ఉన్నారంటే అంత మంది ఉన్నారు. ఎలాగో ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా కదా, అది కూడా మంచి టేస్టీ హలీం తినాలనుకున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఫస్ట్ టైం తిన్నప్పుడు నచ్చితే ఇంకోసారి మళ్ళీ తినచ్చు. అందుకే బెస్ట్ హలీం కోసం వెతికాను. చాలా వరకు అందరూ పిస్తా హౌస్ లో ట్రై చేయమని చెప్తున్నారు. సరే అని మేమైతే పిస్తా హౌస్ కి వెళ్ళాము. పెళ్లికి వచ్చినట్టుగా అందరూ గుంపులు గుంపులు వచ్చేసారు. మా అన్నేమో షాక్ హౌస్ దగ్గర ఇంత మంది ఉన్నారు, ఇంకా పిస్తా హౌస్ దగ్గర ఎంత మంది ఉంటారు అంటున్నాడు. నేనేమో ఎంత మంది ఉన్నా సరే అన్న, ఈ రోజు మాత్రం హలీం తినాల్సిందే అనేసి వెళ్ళాము. ఇంకా ఫైనల్ గా వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, గుంపుల్లో గోవింద్ అన్నట్టు మేము కూడా వెళ్ళి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ హలీం తీసుకున్నాము. ఇందులో చాలా పోర్షన్స్ ఉన్నాయి. మేమైతే మినీ హాట్ ప్లేట్ హలీం తీసుకున్నాము. ఇది మాకు 370 రూపీస్ పడింది. వేడి వేడి హలీం ఒక బౌల్లో వేసి దానిపైన టాపింగ్ కి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మింట్ లీవ్స్ వేసిచ్చారు. అందులో కొద్దిగా నెయ్యి వేసి లెమన్ పెట్టించారు. అబ్బా, దీన్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించింది నాకైతే. ఇంకా అలా లెమన్ పిండి మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ మిక్స్ చేసుకొని ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటే ఉంది. అబ్బాబ్బా, ఎంత బాగా కరిగిపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. తింటుంటే మిడిల్ లో ఫ్రైడ్ ఆనియన్స్ వస్తుంటే టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంది. ఫస్ట్ లో తింటున్నాడు బాగుంది ఫస్ట్ లో, కానీ లాస్ట్ లో టేస్ట్ అదేనా. ఫస్ట్ లో ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసారు, అప్పుడు బాగుంది. లాస్ట్ లో ఎందుకు అందరు హైదరాబాద్ మొత్తం హలీం హలీం హలీం, వాట్ ఈస్ దిస్ హలీం అని వచ్చాం. తీరా చూస్తే హలీం ఓకే ఓకే, నాట్ బ్యాడ్. పిస్తా హౌస్ లో చాయ్ కూడా బాగుంటుందంట, ట్రై చేద్దాం. ఇంకా అలా ఒక 5-6 స్పూన్లు అయితే తినేసాను. ఇంకా తర్వాత ఎక్కువ తినాలి అనిపించలేదు. మా వదిన మా అన్నేమో పాపం నా బలవంతాన వచ్చారు. ఇంకా వాళ్ళైతే 2 స్పూన్స్ తిని ఆపేశారు. ఇంకా నాకు ఎక్కువ అయ్యి నేనేమో అన్నా నువ్వే తినేయి అన్నా, మొత్తం నాకొద్ది ఇంకా అంటున్నాను. మస్కాబన్ బాగుంటుందంట, కానీ లేదంట. మా వదినకి టీ వద్దంట, బిస్కెట్ వద్దంటే ఏమవుతుందంట. హలీం తినేసరికి అయిపోయింది, మొత్తం ఎక్కింది హలీం తినేసరికి. వేడిగా టీ తాగదమ్మా. ఇంకా మా అన్న సరే అనగానే నేనైతే వెళ్ళి టీ తీసుకొని వచ్చాను. ఇంకా మా వదినేమో టీ తాగదు, నాకు ఆల్రెడీ తెలుసు. కానీ మా అన్నేమో ఏం కాదు 3 తీసుకొని రా అని చెప్పాడు. సరే కదా అనేసి నేను 3 టీలు తీసుకొని వచ్చాను. ఇంకా మా వదినేమో టీ తాగలేదు, నా టీ మాత్రం నేను తాగేశాను. ఇంకా మా అన్నేమో ఆ టీ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అది కూడా తాగేశాడు. తాగేటప్పుడు బాగానే తాగాడు, గాని ఆ తర్వాత పాపం కడుపులో మొత్తం తిప్పుతుంది అంటున్నాడు. మా వదినేమో నాకు ఆ హలీం తిన్నాక తలనొప్పి వస్తుంది అంటుంది. నాకు ఏదైనా కూల్ గా ఉండేది కావాలి అనేసి అంటుంది. ఏం తీసుకుంటున్నారు?
ఇంకా అలా ఫలడాన్ని కూడా కడుపులోకి తోసేసాక కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకా వాకింగ్ చేయకపోతే లావ్ అయిపోతాం అనేసి కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్దాం అనేసి మా అన్న మా వదిని లాక్కెళ్ళాను. అసలు మ్యాటర్ ఏంటంటే లావ్ అయిపోతామని కాదు, ఇక్కడి వరకు వచ్చాక కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్లి ఒక్క ఫోటో అయినా దిగకపోతే ఎలా చెప్పండి. అందుకనే వాళ్ళిద్దరిని లాక్కెళ్ళాను. కేబుల్ బ్రిడ్జ్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇది పెట్టిన స్టార్టింగ్ లో గుంపులు గుంపులుగా వచ్చేటోళ్ళు, ఇప్పుడేమో ఎవ్వరూ లేరు, మొత్తం ఖాళీగా అయిపోయింది. మన మనుషులేంటో అర్థమే కారు కదా. కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళని వదిలేసేటట్టు, కొత్త ప్లేసెస్ వస్తే పాత ప్లేసెస్ ని మర్చిపోతారు. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. ఇంకా అలా కేబుల్ బ్రిడ్జ్ మీద కొన్ని ఫొటోస్ దిగి ఇంకా నడుచుకుంటూ వచ్చాము. ఇంకా ఫొటోస్ దిగి అలసిపోయామని చెప్పి ఏదైనా తిందామన్నా అనేసి అడిగాను మా అన్నని. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటాం చెప్పు, ఇక్కడే తినేసి వెళ్ళిపోదాం కదా అనేసి నైస్ చేశాను మా అన్నని. ఇంకా మా అన్న ఏం చేస్తాడు, అలాగే ఒప్పుకున్నాడు. తర్వాత తలకాయ బాగా నొప్పి వస్తుంది, నాకైతే వామిటింగ్ వచ్చేటట్టుంది. అందుకే నేను ఎక్కువ తిన్నా. అందుకే నాకు 4 స్పూన్లు చాలా చెప్పినా, తిను అంటే లాక్ అంటాను. ఇప్పుడు కడుపులో తిప్పుతుంది మొత్తం. నీకంటే కడుపు ఇంకోటి కడుపుతో పడుతున్నాం కానీ ఇదే కొద్ది వస్తుంది. ఇంకా ఇక్కడ ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కనే స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా, వెళ్ళాము. హైదరాబాద్ లో ఈ ప్లేస్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఇంక ఇక్కడ కుండ బిర్యానీ చాలా బాగుంటుంది అనేసి నేనైతే వీడియో చూసాను. ఎలానో వచ్చాం కదా ట్రై చేద్దాం అనేసి వెళ్ళాము. బట్ మా బ్యాడ్ లక్ ఆ రోజే లేదు. ఇంకా ఏం చేయలేక టిఫిన్స్ తిన్నాము. ఇంకా టిఫిన్స్ అనగానే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది దోశ. ఇంకా నేనైతే మసాలా దోశ తిన్నాను. దోశ తిన్నాక కూడా నాకైతే ఆ హలీం టేపులే వస్తున్నాయి. హలీం కన్నా మసాలా దోశ బాగుంది. హలీం తింటే కడుగు రకాలి, మసాలా దోశ తింటే ఇద్దరు వస్తారు. ఇది గైస్ మొత్తం తిరిగి అలసిపోయినాము. మొత్తానికి హలీం అనుకుంటా హలీం తినేసినాము. మా అన్నకి మోదనకి ఏమైపోయింది. మా అన్నకి మోదనకి హలీం ఎలా అనిపిస్తుందో అడుగుదాం. అన్నా హలీం ఎలా ఉంది? ఇంకేంటన్నా ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నావు హలీం తిని? అంటే ఇన్ని రోజులు నేను అందరూ హలీం అని ఎందుకు చచ్చిపోతున్నారని అర్థం కాలే. అంటే ఎవ్వరు చూడు హలీం తిందామా, రంజాన్ స్టార్ట్ అయింది హలీం తిన్నావా నువ్వు, హలీంకి పోదామా, అన్నీ మాటలు. ఇన్స్టాగ్రామ్ మొత్తం హలీమే. ఇంకా ఈ రోజు మొత్తానికి హలీం అనుకుంటా హలీం అయితే తినేసాను. ఇంతకీ మీరు హలీం తిన్నారా లేదా? హైదరాబాద్ లో ఉంటే తప్పకుండా ట్రై చేయండి గైస్. ఇది గైస్ ఈ రోజు వీడియో. వీళ్ళిద్దరికి ఏమో అయిపోయింది ఈరోజు హలీం తిని. టేస్ట్ బాగుంది కానీ వేడిగా తింటేనే ఫస్ట్ లో 2-3 స్పూన్లు వేడిగా తిన్నాం కదా, అప్పుడు బానే ఉంది. తర్వాత రాను ఆయిల్ అంత ఎక్కువ అనిపించింది. ఫస్ట్ లో ఇంకోటి అది కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, దానివల్ల టేస్ట్ బాగా వచ్చింది. తర్వాత బాగా ఎండింగ్ చేద్దామని ఇది గైస్ వీళ్ళిద్దరికి మొత్తానికి హలీం తిన్నారు కానీ నచ్చలేదంట. నాకైతే ఓకే. ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమ్మని యూట్యూబ్ ఛానల్ ని. ఇంకేమైనా చెప్తావా? అందరూ హలీం తినండి. మేము హలీంతో ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాము. నీకు ఎలా అనిపించింది చెప్పలేదు? చెప్పా కదా ఫస్ట్ లో బాగుంది. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసినందుకు టేస్ట్ బాగా వచ్చింది. ఫస్ట్ 3-4 స్పూన్స్ బాగుంటుంది, తర్వాత తినంగా ఎగుట్ అయిపోయింది అంతే. కానీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇదే గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా మీ అమ్మని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.